ఒకటవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని యుద్ధాలు వస్తూ ఉంటాయి. రాత్రి మందిరానికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను అగ్ని వేయ వచ్చేదని అన్నాడు దేవుడు. మరో చాట ఏమన్నాడంటే విరోధము పెట్టవచ్చుదని అన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం చివరి వచనంలో ఏమో మీలో సారము కలిగించడానికి అగ్నిని పుట్టిస్తానని చెప్పాడు. అగ్ని అంటే యుద్ధమే. యుద్ధం అంటే అగ్ని. యుద్ధం అన్నా అగ్ని అన్నా శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నీవు అనుభవిస్తూనే ఉంటావు. హల్లెలూయా. జీవిత ప్రయాణంలో యుద్ధాలు లేకుండా నువ్వు ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. యుద్ధం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే నీ జీవితంలో కలిగే యుద్ధాల విషయంలో దేవునికి కొన్ని సంకల్పాలు, ఉద్దేశాలు ఉంటాయి. ఎందుకు అసలు యుద్ధాలు నీ లైఫ్లోకి వస్తూ ఉన్నాయి? నీ జీవితంలో ఎందుకు తరచుగా యుద్ధాలు వస్తున్నాయి? చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు నేను ఏం తప్పు చేశానని నా మీదకే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. పాస్టర్ గారు నేను మంచివాన్నే కదా, తరచుగా నన్నే ఎందుకు ప్రజలు అపార్థం చేసుకొని నన్ను దూరం పెడతా ఉన్నారు? అరే నేను మంచి చేద్దామని ప్రయత్నం చేస్తే నాకే ఎందుకు రివర్స్లో చెడు జరుగుతూ ఉంది? అంటే నేను యుద్ధాలు అనుభవించడానికే, శ్రమలు అనుభవించడానికే, కష్టాలు అనుభవించడానికే, శాపాన్ని అనుభవించడానికే పుట్టానా నేను అని చాలామంది బాధపడుతూ కన్నీరు కారుస్తూ సేవకులను అడుగుతూ ఉంటారు, నన్ను కూడా అడుగుతూ ఉంటారు. అందుకే నేను వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమైపోయినాయి. ఎందుకు మన జీవితంలో యుద్ధాలు కలుగుతున్నాయి, శ్రమలు కలుగుతున్నాయి? కన్నీరు తరచుగా నీ తలుపు ఎందుకు తడతా ఉంది? కన్నీరు తరచుగా కదిలిస్తే లోపలికి వచ్చేటట్లుగా ఎందుకు నీ గుండె అంచుల్లోనే కనిపెట్టుకొని ఉంది కన్నీరు? ఎందుకు అలాగ జరుగుతూ ఉంది? చూడండి, మనము మొదటి జవాబుగా 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపుల యుద్ధములు కలిగి ఉండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు తరచుగా ఎందుకు యుద్ధాలు కలుగుతున్నాయి అంటే శత్రువుల మీద సంపూర్ణమైన జయాన్ని కలుగు చేసి ప్రతిసారి వారి ద్వారా నీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి, వారిని నీ పాదముల క్రింద అణచడానికే నీ ప్రక్కనున్న శత్రువులను దేవుడు రేపుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీకు ఒక వాగ్దానం ఉంది. ఏమిటో తెలుసా? వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయములో మనము వచ్చినట్లయితే మనకొక వాగ్దానం ఉంది. చూడండి, మనము 6వ వచనం 28:6 చదువుదాం. శత్రువులను అణిచివేస్తాడంట యేసయ్య, నీతో పోరాటం చేసేవాళ్ళు. అంతేకాదు, వాళ్ళు నీ మీద దాడి చేయడానికి ఒక మార్గంలో వస్తే 7 మార్గములో నీ యొద్ద నుంచి పారిపోవడానికి దారులు ఎదుక్కుంటారంట. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీవే కంగారు పడతా ఉంటావు, ఎందుకు నాకు శత్రువులు ఎక్కువైపోతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డ, నీలో ఫలాలు ఉన్నాయి కాబట్టే రాళ్ళ దెబ్బలు. నువ్వు నీతిగా మాట్లాడుతున్నావు కాబట్టే విరోధులు ఎక్కువ. నీలో యథార్థత ఉన్నది కాబట్టే అందరూ నీతో స్నేహం చేయలేకపోతున్నారు. నువ్వు మంచివాడు, మంచిదానవు కాబట్టే చెడ్డవారు నీకు దూరం అవడానికి నీ మీద నింద వేసి వాళ్ళు దూరం అవుతున్నారు. నువ్వు దేవుని యొక్క బిడ్డవు కాబట్టి
నీకు నష్టాన్ని కలిగించే వ్యక్తులను కూడా యుద్ధం కలిగించి దేవుడే దూరం చేస్తాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి ద్వారా నీ భవిష్యత్తు నాశనం కాబోతుందో, ఎవరి ద్వారా నీ కుటుంబానికి నష్టమో, ఎవరి ద్వారా నీకు రోజు కన్నీరు మిగలబోతుందో అలాంటి వ్యక్తులను దేవుడి యుద్ధం కలుగు చేసి ఒకరికొకరికి శత్రుత్వం పుట్టించి దూరం చేస్తాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీ శత్రువులను, నిన్ను బాధించేవారిని, నిన్ను ఏడ్పించేవారిని, ఎప్పుడు నీకు నిద్ర లేకుండా చేసేవారిని, చూడండి, ఇద్దరు వ్యక్తులు రాత్రుల్లో నీ కల్లోకి వస్తారు, రాత్రుల్లో నీకు నిద్ర లేకుండా చేస్తారు, తరచుగా నిన్ను ఏడిపిస్తారు. వాళ్ళు ఎవరో తెలుసా? చెప్పండి, తెలుసుంటే. ఒకళ్ళు నువ్వు బాగా ప్రేమించినటువంటి వ్యక్తి, రెండు ఒకరు నీకు బద్ధ శత్రువు. ఎవరైతే శత్రువుగా ఉన్నారో ఆ వ్యక్తి నిన్ను, నీ కుటుంబాన్ని ఎటు నుంచి అపాయంలోకి నెట్టేస్తారో తెలియదు, ఏ రీతిగా నీకు నష్టాన్ని కలిగించాలని ప్రయత్నం చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ నువ్వు నిద్రపోవు. ఎవరినైతే నువ్వు ఎక్కువగా ఇష్టపడతావో, ప్రేమిస్తావో, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తూ నువ్వు నిద్రపోవు, నువ్వు కలలుగంటావు. అయితే నీ జీవితంలో దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఎవరైతే నీకు నష్టాన్ని కలిగిస్తారో ఆ శత్రువులను నీ పాదాల క్రింద అణిచి నీకు నెమ్మది ఇవ్వాలని, నీకు ప్రశాంతమైన జీవిత దినాలు ఇవ్వాలని చెప్పి, నువ్వు హ్యాపీగా గుండె మీద చేసుకొని నిద్రపోవాలని చెప్పి, అదే ఉద్దేశంతో నీ శత్రువులతో తరచుగా నీకు యుద్ధం కలుగు చేస్తాడు. అయితే ఆ యుద్ధాలు శాశ్వతంగా ఉండవు, కొంతకాలం మాత్రమే. హల్లెలూయా. అది ఎంతకాలమో తెలుసా? నీ పాదాల కింద అణిచివేయబడేంత వరకే. అయితే రావడానికి నీ మీదకి దొమ్మిగా వస్తారు, కానీ పారిపోయేటప్పుడు మాత్రం 7 దారులు కూడా పరిగెత్తుతారంట వాళ్ళు. హల్లెలూయా. అమ్మో, వీళ్ళతో పెట్టుకోలేం బాబు అని. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మాట వ్రాయబడతా ఉంది. 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. హల్లెలూయా. రక్షణ ఎవరిదంటండి? రక్షణ, యుద్ధములో నీకు రక్షణనిచ్చేది దేవుడు. నీ పక్షాన యుద్ధం చేసేది దేవుడు. నీ పక్షాన పోరాటం చేసేది సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి నీవు భయపడవలసిన పని అవసరమే లేదు. నీకు చేతనైంది ఒక్కటే, ఏంటో తెలుసా? దావీదు చేశాడు 2 పనులు. 1 స్తుతించడము, 2 ప్రార్థించటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1 స్తుతించడం. ఎక్కడికి వెళ్ళినా స్తుతించేవాడు, ఏ పని చేసినా స్తుతించేవాడు. ఇదిగో అడవిలో ఉన్న స్తుతించేవాడు, బెడ్రూమ్లో ఉన్న స్తుతించేవాడు. స్తుతి నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. చెప్పొద్దు, వద్దు, వద్దంటే నేను చెప్పేది. హల్లెలూయా. స్తుతి నీ ఆయుధమైతే విజయం నీ యొక్క బానిస అవుతుంది. స్తుతించడం అలవాటు చేసుకోండి. 2వది, దావీదు ప్రార్థించాడు. వేకువజామున ప్రార్థించాడు, అర్ధరాత్రి ప్రార్థించాడు, రాత్రి పడుకొని కూడా ప్రార్థించాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 శత్రువులను నీ పాదముల క్రింద అణిచే వరకు యుద్ధాలు నీకు వస్తానే ఉంటాయి. కంగారు పడబాక. టోటల్గా దాని ఫలితం ఏంటంటే, ఎంతమంది శత్రువులు ఉన్నా వాళ్ళు పతనం అవుతారు, వాళ్ళు నీ పాదాల కింద అణిచివేయబడతారు. వెయిట్ అండ్ సీ. హల్లెలూయా.
రెండో విషయం చదువుదాం. సంఖ్యాకాండం 32 అధ్యాయము 20వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 32:20. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఉండుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకటి, శత్రువులు మీ పాదముల క్రింద అణిచివేయబడుటకు నీ జీవితంలో యుద్ధాలు వస్తున్నాయి. రెండవది, శత్రువులు నీ ఎదుట నుంచి వెళ్ళగొట్టబడుటకే యుద్ధాలు నీకు కలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళు నీ యొద్ద నుంచి పూర్తిగా పారిపోతారు అంతే. నీవు ప్రార్థించడం అలవాటు చేసుకుంటే, దేవుని మీద ఆనుకోవటం అలవాటు చేసుకుంటే, ఎదురు ప్రతీకారం తీర్చే ఆలోచన నీకు లేకుండా నువ్వు మౌనంగా సహించగలిగితే ఈ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని యొద్ద నుంచి పారిపోయేటట్లు చేస్తాడు. హల్లెలూయా. ఒక మాట నేను మీకు చెప్పనా, నీవు ఎక్కడ స్థలం తీసుకున్నా, నీవు ఎక్కడ ఇల్లు కట్టినా, నువ్వు ఏది చేసినా నీ చుట్టూ సమాధానకరమైన వాతావరణం ఉండాలని నువ్వు కోరుకోవాలి. కానీ కొన్నిసార్లు కోరుకున్నా అది దొరకదు. ఎందుకు దొరకదు? ఒకటి, నీలో లోపం ఉండవచ్చు. రెండోది, అక్కడ ఏదో దేవుని ఉద్దేశం కూడా ఉండవచ్చు. హల్లెలూయా. ఆ ప్రక్క స్థలం నీకు ఇచ్చుట కొరకై, ఆ ప్రక్క ఇల్లు కూడా నీకు భుక్తము చేయుట కొరకై దేవుడు వారికి నీకు విరోధ భావం కలుగు చేయవచ్చు కొన్నిసార్లు. అసలు వాక్యం అనేది మనకు అర్థం కాదు, దేవుని సంకల్పం అనేది అర్థం కాదు. నాకు తెలిసిన సేవకులు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకు బాగా తెలిసిన వ్యక్తి. కలిసి సేవ చేశాము. గొప్ప సేవకుడు, స్టిల్ బ్రతికే ఉన్నాడు. అయితే ఆయన ఇలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన పెట్టుకుంటామంటే దగ్గరలో సినిమా హాల్ ఒకటి ఉంది. ఆ సినిమా హాల్లో ఎప్పుడు పాటలు, సినిమా వేయటం వల్ల దేవుని సేవ చేయడానికి, ఇలాగా వాక్యం చెప్పడానికి, ఆరాధన చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఎవరైనా ప్రార్థనకు వద్దాం అనుకొని వచ్చిన వాళ్ళు కూడా పక్కన ఉన్న సినిమా పోతే బాగుండని చెప్పి దగ్గరలో ఉన్న హాల్కి యవనస్తులు సినిమాకి వెళ్తున్నారు. చాలా ఇబ్బంది పడ్డాడు. వాళ్ళకి చెప్పి చూశాడు. పూర్వం అయితే పైకి చిన్న గొట్టాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు గొట్టాలు లేవు, లోపలే. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది, ప్రభువా మాకు జయమివ్వండి అని ప్రార్థన చేసి ఒకరోజు ఆయన అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మీరే మందిరాన్ని ఇక్కడ అమ్ముకొని వెళ్ళిపోండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీరే మందిరాన్ని ఖాళీ చేసి ఈ స్థలం నుంచి వెళ్ళిపోండి, మేమే కొనుక్కొని పార్కింగ్ ప్లేస్గా పెట్టుకుంటాం అని ఆయన అన్నాడు. ఇద్దరి మధ్య విరోధ భావం వచ్చింది. సరే, ఇక ఆయన అడగటం ఎందుకని చెప్పి, ప్రభువా మేము మందిరం అమ్ముకొని పోమంటారా, మీ చిత్తం తెలియచేయండి, మందిరాన్ని వేరే చోటుకి షిఫ్ట్ చేయమంటారా, మీ చిత్తం తెలియజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక రోజున దేవుడు అన్నాడు, నీవు ఆ స్థలం దగ్గర నిలబడి ఆ స్థలానికి ఆజ్ఞాపించు, ఆ సినిమా హాల్కి ఆజ్ఞాపించు, నేను నీకు అది ఇవ్వబోతున్నాను అని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. ఒకరోజు ఉదయాన్నే లేచి 1 గంట ప్రార్థన చేసుకొని సినిమా హాల్ తెరవకముందే సినిమా హాల్ ఎదురుగా నిలవబడి, ఓ సినిమా హాలా, ఓ సినిమా హాల్ ఉన్న స్థలమా, నీవు నా దేవుని మందిరముగా మార్చబడబోతున్నావు, నిన్ను దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, నువ్వు సిద్ధపడు అని చెప్పి ఇంటికి వచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అంతే, ఆ సినిమా హాల్ మొత్తం కొనేశాడు. అక్కడ మందిరం కట్టాడు 30 లక్షలు పెట్టి. చూసారా? వారు ఒక త్రోవ నుంచి వచ్చి 7 త్రోవలు నీ యొద్ద నుంచి పారిపోవడానికే శత్రువులు నీ మీదకి లేస్తూ ఉంటారు. కొంచెం కనిపెట్టుకో. ఒకటి, నీ పాదాల క్రింద అణిచివేయటానికి దేవుడు యుద్ధాలు కలుగు చేస్తాడు. రెండవది, నీ యొద్ద నుంచి శత్రువులు వెళ్ళగొట్టబడుట కొరకై
పారగొట్టవేయబడుట కొరకై దేవుడు యుద్ధాలు నీ జీవితంలో అనుమతిస్తాడు. మూడవది న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు యుద్ధముని ఇంటి మీదకి పరిగెత్తుకుంటూ వస్తుందో తెలుసా? ఇప్పటి వరకు యేసును ఆరాధించి తర్వాత క్రొత్త దేవతలను ఆశ్రయిస్తున్నావు కాబట్టి యుద్ధాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జాతకం చెప్పించుకోవడం నీకు అలవాటు లేదు, అంతరం వేయించుకోవడం అలవాటు లేదు, ఏ రోజు మంచి ఆ రోజు మంచిది చెప్పించుకోవడం అలవాటు లేదు. అంతా యేసు నామమునే నీవు చేసావు. ఇంట్లో ఏ బొమ్మ ఉండదు, యేసు బొమ్మ తప్ప. తర్వాత రాను రాను బీరువాలోకి లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది, ఇంటి మూలల్లోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది, ఇంటి మీద వచ్చి ఎవడో ఒకడో బొమ్మ వచ్చి అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఉంగరానుకో తాలిబొట్టుకో ఎవరిదో ఒకటి వచ్చి ఉంటుంది. క్రొత్త దేవతలను నీ లైఫ్లోకి ఆహ్వానిస్తున్నావు కాబట్టే నీకు యుద్ధాలు సంభవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కీర్తన గ్రంథము 16 అధ్యాయం 4వ వచనం చదవండి. కీర్తనలు 16:4. యెహోవాను విడచి వేరొక దేవతను గాని వ్యక్తిని గాని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. ఏందంట? యెహోవాను విడిచి వేరొకని అనుసరించటం. ఏమండి, ఎందుకు నీకు సిగ్గు? యేసు ప్రభు పుట్టునే పెట్టుకోమని నేనేం చెప్పట్లా. ఎందుకంటే సరిగ్గా ఆయనే యేసయ్యని మనకైతే కన్ఫామ్గా ఫిగర్ అయితే తెలియదు. సిలువనే పెట్టుకోండి అని నేను చెప్పట్లా. కానీ ఇతరమైన అన్య దేవతల విగ్రహ సంబంధమైనటువంటివి ఏవి నీ ఇంట్లో కనబడకూడదు. హల్లెలూయా. కనబడకూడదు. ఆయన మాత్రమే పూజార్హుడు, ఆయన మాత్రమే మొదటి స్థానంలో ఉండాలి, ఆయన మాత్రమే ఆరాధ్య దైవము, ఆయన మాత్రమే ఏకైక దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు రాజీ పడబాకండి, ఏమైంది లేండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యుద్ధములు నీకు సంభవించుచున్నవి. అలాగే మనం పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం కూడా మనం చదువుదాం. అందుకు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చేతమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద. హల్లెలూయా. దేవుడిని యొక్క స్థాయి పెంచడం కోసం, నీకు అధికారం ఇవ్వడం కోసం, బానిసగా ఉన్న యెఫ్తా రాజుగా మార్చడం కోసమే అక్కడ యెఫ్తాకి యుద్ధం వచ్చింది. హల్లెలూయా. యుద్ధము అనేది నీ పరపతిని పెంచుతుంది, యుద్ధము అనేది నీ యొక్క విలువను పెంచుతుంది, యుద్ధం అనేది నీ స్థాయిని పెంచుతుంది, యుద్ధం అనేది నీలో ఉన్న టాలెంట్స్ని బయటకు తెచ్చిద్ది, యుద్ధం అనేది నీ సామర్థ్యాన్ని బయటకు తెస్తుంది, యుద్ధం అనేది నీవంటే ఏమిటో నీకు తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 4వదిగా యుద్ధము ఎందుకు సంభవించిందంటే చెప్పాలి, అధికారాన్ని నీకు ఇవ్వడం కోసం, నీ స్థాయిని పెంచడం కోసం. యెఫ్తా అప్పటి వరకు ఒక బానిస బ్రతుకు యెఫ్తాది. ఇప్పుడు ఒంటరి వాడు యెఫ్తా, తృణీకరించబడిన వాడు, అదంతా మీకు తెలుసు. కానీ ఒక్కసారిగా తన జీవితాన్ని చేంజ్ చేసింది, మార్చింది యుద్ధమే. హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చి అంటారు, నీవు మా పక్షాన మా శత్రువులైన అమ్మోనీలతో యుద్ధం చేస్తే మా మీద నిన్ను అధికారిగా చేస్తామన్నారు. ఎవరు వద్దన్నారో వాళ్ళ మీద అధికారి అయ్యారు. యుద్ధం అనేది నిన్ను తృణీకరించే వారి మీద నీకు పెత్తనాన్ని ఇస్తుంది.
యుద్ధం అనేది నిన్ను నెట్టివేసేవారు మళ్ళీ నీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తుంది. యుద్ధం అనేది నీ బానిసత్వంలో నుంచి ఒక్కసారిగా రాజుగా అయ్యేటట్టు చేస్తుంది. యుద్ధం అనేది దావీదుని గొర్రెల దొడ్డులో నుంచి రాజుగా మార్చింది. హల్లెలూయా. యుద్ధము నీకు మేలే కానీ కీడు కాదు ప్రియ దేవుని బిడ్డ. తెలియక నాకెందుకు యుద్ధాలు వస్తాయి, నాకెందుకు కష్టం వచ్చింది అనుకుంటావు. శ్రమయ నువ్వు వస్తూ ఊరక రావు, తెచ్చినదేదో ఇచ్చిపో అని అన్నాడు ఎం దేవదాసయ్య గారు. హల్లెలూయా. ఏమన్నాడు? ఒక శ్రమ, నువ్వు వచ్చేటప్పుడు ఊరకనే రావు, నువ్వు వచ్చేటప్పుడు ఏదో బహుమానం తెస్తావు, అది ఇచ్చిపో. ఇప్పుడు వచ్చింది యుద్ధం, ఇతనికి ప్రాణాలను తెగించి పోరాటం చేసే యుద్ధం. కానీ ఏ బహుమతి తెచ్చింది? ఒక దేశానికి అధికారిగా చేసింది. అంతకుముందు వాళ్ళ ఇంటికి యజమాని అతను. యుద్ధము నీకు మంచిదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధము నీకు ఒకటి, శత్రువులు నీ మీద నీ పాదముల క్రింద అణిచివేయబట్టానికి యుద్ధం వస్తుంది. రెండవది, నీ యొద్ద నుంచి పారిపోవడానికి వస్తుంది. మూడవది, అన్య దేవతలను ఆరాధన చేయటం వల్ల వస్తుంది. నాలుగవది, నిన్ను అధికారిగా చేయడం కోసం, నీ యొక్క పరపతి పెంచడం కోసం, నిన్ను ఉన్నతంగా తీసుకుపోవడం కోసం వస్తుంది. 5వ పాయింట్ చెప్తాను చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 1వ సమూయేలు 12:9. 1వ సమూయేలు గ్రంథం 12:9. అయితే వారు యెహోవాను మరచినప్పుడు, తమ జనులైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరా చేతికిని, ఫిలిస్తీన్ల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేసిరి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని మరచినప్పుడు నీకు యుద్ధములు జరుగుతున్నవి. ఎప్పుడు చెప్పండి? దేవునిని మరచినప్పుడు. చాలామంది డబ్బు లేనప్పుడు మాత్రం దేవుని గుండెల్లో పెట్టుకుంటారు. డబ్బు లేనప్పుడు, ఒక స్థాయి రానప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, అప్పుడు బాగా దేవుడా దేవుడా, తెల్లవారుజామున దేవుడే, మధ్యాహ్నం దేవుడే, ఇంకా చెప్పండి నిద్రపోయేటప్పుడు దేవుడే, బైబిల్ గ్రంథం చదువుతాం, పేజీలన్నీ టకటకడ తిరిగేసేస్తాం. కానీ కొంచెం దేవుడు పైకి తీశాడు అనుకోండి, దేవుని మర్చిపోతాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో కొంతమంది కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు, ప్రశ్నలు. మంచిదే. ఏంటో తెలుసా? మరి ప్రార్థనగా చాలామంది వస్తున్నారు కదా, మరి కొంతమంది అలా పేదలుగానే మిగిలిపోతున్నారు. కారణం ఏంటి? అది తప్పు దేవునిలో లేదు, నీలోనే ఉంది. హల్లెలూయా. ఆయన యొద్ద ఐశ్వర్యం ఉన్నది, ఆయన యొద్ద ధననిధి ఉన్నది, ఆయన యొద్ద బంగారం ఉన్నది, ఆయన యొద్ద సాంబ్రాణి ఉన్నది. సర్వ సృష్టి నాదే అని చెప్పాడు ఆయన. భూమి నాదే, ఆకాశం నాదే, బంగారం నాదే అన్నాడు. అన్నీ నేను నీకు ఇవ్వడానికి నాకు ఇష్టమని చెప్పాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు తీసుకోవడం చేత కావట్లా. ఒక్క మాట చెప్పాను నేను, గొప్పెల బియ్యం తీయండి, మీ ఇంట్లో రైసు లేదనే రోజు ఒక్క రోజు కూడా ఉండదు. సవాల్ కావాలంటే చూడండి నేను వచ్చిన కొత్తలో చెప్పా. ఇప్పుడు ఎంతమంది తీస్తున్నారో మీరు ఆలోచన చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫార్మర్లో కావాల్సినంత కరెంట్ ఉంది, సబ్స్టేషన్లో కావాల్సినంత కరెంట్ ఉంది. అక్కడి నుంచి వైరు నీ దాకా తెచ్చుకునే పని నీది. అది హల్లెలూయా. ఆ కనెక్షన్ కరెక్ట్గా పెట్టుకునేది పని నీది. పైన ట్యాంకీ పెట్టావు, కింద మోటార్ వేసావు, మోటార్లోంచి నీళ్ళు పైకి తెచ్చుకున్నావు. కానీ ట్యాప్ తిప్పితే నీళ్ళు రావట్లా. తేడా, మీరు మోటార్ పగల పడతారా? మోటార్లో తప్పు ఉందేమో చెక్ చేయడం తప్పులేదు. ఇంకా భూమిలో ఏమైనా తప్పు ఉంటుందా? ఏమి లేదు. వచ్చేటువంటి పైపులోనే ఎక్కడో మట్టి మశానం పాచి పేరుకొని పోయింది, అది తీసేసుకోవాలి నువ్వు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు ఆ మాట, నీకు మేలు కలగకుండా ఉండటకు కారణము నీవే. నేను ఇప్పుడు సవాలుగా చెప్తున్నాను, ఆన్ రికార్డెడ్గా
నేను చచ్చిపోయినా ఆ మాటలు ఉంటాయి. నేను చెప్పినట్టు చెయ్యండి. మీలో కోటీశ్వరులు కాకపోతే నేను పాస్టర్నే కాను. హల్లెలూయా, పాస్టర్నే కాను. స్టిల్ నేను కోటీశ్వరుని అని నేను చెప్పవచ్చు. నా దగ్గర లిక్విడ్గా మనీ లేకపోవచ్చు. నేను దేవుని కోసం చేసింది మొత్తం నువ్వు లెక్క కడితే కోట్లు దాటిపోయింది. హల్లెలూయా, దాటిపోయింది. అదంతా నేను ఎక్కడి నుంచి తెచ్చానండి? ఎక్కడి నుంచి తెచ్చాను? నాన్నకు నాకున్న వ్యత్యాసం ఏమి లేదు. ఆయన ప్రార్థనహీనుడు, భక్తిహీనుడు అని కాదు. నేను కొంతమంది నాకు చెప్తా ఉంటే మార్నింగ్ నేను ఆలోచన చేస్తూ ఉన్నా. కొన్ని మేనేజ్మెంట్స్ మనకు తెలిసి ఉండాలి. సేవకులకు అవసరం, అది మీకు అవసరం లేదులే, వాళ్ళకి చెప్తా నేను. ఒకటి మనీ మేనేజ్మెంటు, రెండు ఫ్యామిలీ మేనేజ్మెంటు, మూడోది హెల్త్ మేనేజ్మెంటు, నాలుగు చర్చ్ మేనేజ్మెంటు, ఐదు సోషల్ మేనేజ్మెంటు. ఈ 5 మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మీకు వద్దులేండి. అది తెలియకనే అలాగ ఉండిపోతున్నాం మనం. మిగతా వాళ్ళు పాటిస్తున్నారు, నాలాంటి వాళ్ళు పాటిస్తున్నారు. నేను సేవ లేనప్పుడు, సేవకు పోనప్పుడు ప్రారంభించే దశం భాగం దాదాపుగా 30 years 30 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి నేను దశం భాగం మానుకోవాలా. స్తోత్రం చెప్పండి. ఈ రోజుకి మానుకోవాలా. మీలో కొంతమందికన్నా ఉపయోగపడిద్దని చెప్తున్నాను. మీరు దశం భాగం తీయడానికి బాధపడుతుంటే నేను 20 భాగాలు దేవునికి తీయటం ప్రారంభించి 20 సంవత్సరాలు అయింది. మీరు ఎవరన్నా ఒక 10 రూపాయల కానుక లేక ఒక 100 కానుక ఇచ్చారనుకోండి, 20 రూపాయలు తీసి దేవునికి పక్కన పెడుతున్నా. ఈ రోజుకి నేను చేసింది మీరు చేస్తే నా దేవుడు వేరు, మీ దేవుడు వేరా చెప్పండి. పీటర్ పాల్ గారు దాదాపుగా 50-50 పైన తీస్తున్నాడు. ఆయన మా సేవకుల మీటింగ్లో చెప్పాడు, అబ్బాయి నేను 10% అయిపోయింది, 20 అయిపోయింది, 30 అయిపోయింది, 40 అయిపోయింది, 50 కూడా అయిపోయింది. వచ్చిన దాంట్లో అంత తీస్తున్నాను కాబట్టి ఒక రోజున సద్యోగం లేని నా జీవితంలో చిన్న పిల్లలను తీసుకొని చేతులు బొబ్బలు వచ్చేదాకా పనిచేసి పరిచయం చేసి సేవకులు కూర్చొని పో అంటే పో వెళ్ళి చెప్పిన పరిచయం అంతా చేస్తూ వాళ్ళు తిన్న తర్వాత మిగిలితే అంత అన్నం తింటూ అక్కడ కింద పడుకున్నటువంటి ఈ పీటర్ పాల్ ఈ రోజున ఒక మహా గొప్ప కోటీశ్వరుడు అయ్యాడంటే కారణం దశం భాగం అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అవును, నిజం. అలా ఎన్నో సాక్ష్యాలు నేను మీకు రికార్డెడ్గా ఇవ్వగలను. కానీ మీరు చేస్తారా? మీలో సంకుచితమైన మనసు ఉండి మీరు తెలియక అనుకుంటారు నన్ను బాగు చేయడానికి అనుకుంటారు. లేదా ఆ టీవీలో ఎవరైనా కనబడితే వాళ్ళకు ఓకే ఇస్తారు, ఇచ్చుకోండి, నాకేం పర్వాలేదు, నాకు వ్యసనం బాధ దిగులు అసలు లేనే లేదు. నా దగ్గరకు వచ్చేది నా దగ్గరకు వస్తుంది, రానిది ఎంత కావాలన్నా అది రాదు. హల్లెలూయా, అదంతే. నా దగ్గరకు మనీ రావాలనుకుందా ఖచ్చితంగా వస్తుంది. నాకు ఇవ్వాలనుకున్నాడు యేసయ్య, ఖచ్చితంగా ఇస్తాడు. నేనేంటో దేవుని ఎదుట ఎలా ఉన్నానో చూసుకోవడమే నా వరకు పని, ఇవ్వటం ఆయన వంతు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పరిస్థితి మార్చాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు వాగ్దానాలు మనకొనియండి. నిన్ను అనేకులకు అప్పిచ్చేవానిగా చేస్తానని చెప్పాడు. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయనని చెప్పాడు. నిన్ను నీ ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుని వచ్చి భూపతులందరికంటే నీ ఉన్న ప్రాంతాలన్నింటిలో కల్లా నీవే గొప్పవాడిగా చేస్తానని దేవుని వాగ్దానాలు మనకున్నాయి. హల్లెలూయా. కానీ నువ్వు సంపాదించుకోవడం నీ చేతవట్ల. దేవుని సరళతలో నుంచి నువ్వు తొలగిపోతే, దేవునిని మరిచిపోయి నువ్వు ప్రక్కకి వెళ్ళిపోతే శ్రమలు యుద్ధాలు తప్పవు. దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు. 1వ సమూయేలు గ్రంథం త్వరగా మీరు చదవండి, 5 నిమిషాల్లో వాక్య భాగాన్ని ముగించాలి. 12:9 చదవండి. అయితే వారు నీ దేవుడని యెహోవాను మరిచినప్పుడు ఆయన వారికి యుద్ధములు వచ్చుటకు అనుమతించను. ఏమండి, నేను మరలా చెప్పదలుచుకోలేదు, కానీ మీరు ఎవరి చేతులు ఎత్తద్దు. కానీ మీరు సీరియస్గా ఈరోజు
బిగించుకొని పట్టు ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. మళ్ళీ ఇదే సంవత్సరానికి నీ స్థితి మారకపోతే అప్పుడు నన్ను అడగండి. ఒక్కడ చేయండి చాలు. ఈరోజు ప్రారంభించి కరెక్ట్గా దశమ భాగం తీసి పక్కన పెట్టండి. కొంతమంది అనుకుంటున్నారు వారం వచ్చేసరికి ఒక 100 తీసుకొచ్చి ఇవ్వటం అనుకుంటున్నారు. అవసరం లేదు, అది కానుక. కానుక అనేది అన్లిమిటెడ్. ఇస్తే ఇవ్వకపోతే మానుకో. 10 ఇస్తావా, 11 ఇస్తావా, 100 ఇస్తావా, 1000 ఇస్తావా, నీ ఇష్టం అది. కానీ దశమ భాగం అనేది లెక్క ప్రకారం ఉంటుంది. అది మీరటానికి లేదు. నా సొంతానికి నేను చెప్పట్లేదు. కావాలంటే మీరు ట్రై చేయండి. ఈరోజు గట్టి నిర్ణయం తీసుకోండి, డేట్ వేసుకోండి. ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం ఇదే డేట్కి నీవేదైతే అనుకున్నావో అది నీ లైఫ్లోకి రాకపోతే, జరగకపోతే, ఫైనాన్షియల్గా నువ్వు అభివృద్ధి చెందకపోతే, నీవు 100 చూసిన నీవు 1000 చూడకపోతే, 1000 చూసిన నీవు లక్షలు లెక్కేయకపోతే, లక్షలు చూస్తే నీవు కోటేశ్వరుడు అని అనిపించుకోకపోతే నేను సేవకున్నే కాదు. హల్లెలూయా. అసలు నేను సేవకున్నే కాదు. ఎందుకంటే నాకు తెలుసు, అది నాకు తెలుసు అండి. నేను కొన్నిసార్లు చదివేటప్పుడు చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు పాట పాడేటప్పుడు కూడా పెద్దగా ఆడవాలనిపించింది. ఎందుకంటే అసలు అలాంటి పరిస్థితి నాది. అలాంటి పరిస్థితి సేవలోకి వచ్చినప్పుడు ఏమి లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు. క్రిస్మస్ పండగ పాత వేసుకొని వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తిండి లేక గంజి నీళ్ళు టీలాగా తాగి చూసన్న మేము ఆమెకు టీ అలవాటు కాబట్టి తాగేది. నాకు అలవాటు లేదు కాబట్టి నేను కూడా అయినా ఆకలి తెచ్చుకోవడానికి ఆ గంజి నీళ్ళు తాగేవాడిని. 5 రూపాయలు కానుకొస్తే దైవ సాక్షిగా చెప్తున్నాను, ఇక నేరుగా సంతోషంగా ఇంటికి వచ్చేవాడిని సైకిల్ వేసుకొని. 5 రూపాయలకి అరకిలో 30కి నూక వస్తుంది. మాకు ఒక రోజు మొత్తం సరిపోయింది. అది 3 పూట్ల. ఈరోజు ఈ స్థితి నాకు గొప్పగా అనిపించట్లేదు. ఎందుకంటే నా దేవుడు శ్రీమంతుడు. ఆయన దృష్టిలో నేను అటు పోతూ ఏల్చేరు మీదుగా చేతుల్లో ఉన్న ఆశీర్వాదం అట్ట చల్లి వెళ్ళాడు అంతే. సంపూర్ణంగా చెయ్యి నా మీద ఇంకా పెట్టలేదు అనుకుంటున్నా నేను. హల్లెలూయా. పెట్టలా. పెడితే ఇలాగెందుకు ఉండబోయాను? ఎందుకు ఇలా ఉంటాను చెప్పండి. మరి నేను ఇలా అనుకుంటే మీరేమనుకోవాలి? సీరియస్గా తీసుకోండి. జోక్గా తీసుకుంటే నువ్వు ఎప్పుడు నీ జీవితం జోక్గానే మిగిలిపోయేది. మీకు రోషం కలగటాన్ని చెప్తున్నాను. కాబట్టి 5వది ఎందుకంటమ్మా, దేవుణ్ణి మరిచినందువల్ల. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా 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 పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది దేవుణ్ణి మరిచిపోవటం. లాస్ట్ వన్ ఒక్క మాట చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం అయింది కాబట్టి ఒక్కడ చూపించి ప్రార్థనలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 63:10. చదువురా. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. హల్లెలూయా. యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందంట చెప్పండి? తిరుగుబాటును బట్టి. నీలో ఉన్న తిరుగుబాటు స్వభావం నువ్వు తీసివేసుకోకపోతే, విరోధ భావం తీసివేసుకోకపోతే, తిరుగుబాటు అంటే ఏమిటి? పాస్టర్ గారు ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేయటం, పాస్టర్ గారు ఒకటి చెప్తే ఆయన అంతే చెప్తాడులే అని వ్యతిరేకంగా మాట్లాడటం, పాస్టర్ గారు ఒకటి చెప్తే బయలుదేరాడులే పెద్ద భక్తుడు అని చెప్పి ఏదో నాలో ఇష్టం లేని బలహీనతను బట్టి నన్ను తప్పుగా భావించి దూరం అయిపోవడం. దీనివల్ల నేను ఒక్కటి చెప్తున్నాను చూడండి, పులిపిడి దగ్గరుండి, నేను ఎలాంటి వ్యక్తినైనా నేను ఎప్పటికీ నష్టపోను. హల్లెలూయా. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నేనేంటో నా దేవునికి తెలుసు. అనవసరంగా మీరు నష్టపోవటమే, మీరు మీ ఫ్యామిలీ నష్టపోవటమే. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ఒక్కసారి విరోధంగా నా గురించి మాట్లాడి చూడండి, 24 అవర్స్లో ఏ చిన్న నష్టమన్నా జరగకపోతే నేను పాస్టర్ని కానని చెప్పాను చాలాసార్లు. ఎందుకంటే ఇంకేమో రుజువు కావాలి మీకు?
24 గంటలుగా నేను మీకు చెప్పింది. ఒక చిన్న విరోధ భావం మీరు కలిగి ఉండండి, 24 గంటలు ఏదైనా జరగకపోతే నష్టం. అసలు నేను పాస్టర్ని కాదనుకోండి. ఎందుకు చెప్తున్నాను? నేనేం బెదిరించట్లేదు, మీ క్షేమం కోసం చెప్తున్నా. మీ తిరుగుబాటు సంఘం మీద కానీ, సేవకుని మీద కానీ, దేవుని మీద కానీ, వాక్యం మీద కానీ, సంఘం మీద కానీ నీ తిరుగుబాటు స్వభావాన్ని బట్టే యుద్ధాలు నీకు జరుగుతున్నాయి. హల్లెలూయా. నీ ఇంట్లో యుద్ధాలు ప్రారంభమైనవి. నీకు నీ భార్యకి యుద్ధం ప్రారంభమైంది, నీకు నీ భర్తకి యుద్ధం ప్రారంభమైంది, నీకు నీ బిడ్డలకు యుద్ధం ప్రారంభమైంది, నీకు నీ బంధువులకు యుద్ధం ప్రారంభమైంది, నీకు లోపల యుద్ధం ప్రారంభమై మనశ్శాంతి లేక ఇటన పోదామని నువ్వు అనుకుంటున్నావు. కారణం ఏంటంటే నీ తిరుగుబాటును బట్టి నీకు అలాంటి జరుగుతున్నాయి. నీ తిరుగుబాటును బట్టి జరుగుతున్నాయి. వాక్యానికి విరోధకరంగా జీవించిన దాన్ని బట్టే జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మన జీవితాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి చెప్పాలి. ఇప్పుడు త్వరగా ప్రార్థనలోకి వెళ్దాం. నెంబర్ 1, శత్రువులు. అందరూ చెప్పండి, శత్రువులను మన పాదముల క్రింద అణిచివేయుటకు. రెండవది, శత్రువులు మీ ఎదుట నుంచి వెళ్ళగొట్టబడుటకు. మూడవది, ఇతర దేవతలను అనుసరించటం వల్ల యుద్ధములు జరుగుతున్నవి. నాలుగవది, నీ పరిస్థితిని మార్చి నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా మార్చి నిన్ను అధికారిగా, రాజుగా చేయటం కోసమై యుద్ధాలు నీకు సంభవిస్తున్నాయి. 5, దేవుని నీవు మరిచిపోయినప్పుడు నీకు యుద్ధాలు జరుగుతున్నాయి. 6, దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల నీ తిరుగుబాటును బట్టే ఆయనే నీతో యుద్ధం చేస్తున్నాడు. ఆయన నీతో యుద్ధం చేస్తే ఎప్పటికీ నీవు జయించలేవు. మిత్రమా, నీ యుద్ధాల్లో దేవుని ఉద్దేశం చాలా ఉంది. ఆలోచించు. ఎందుని బట్టి నీకు తరచుగా యుద్ధాలు వస్తున్నాయో పరీక్షించుకొని ఒక్క నిమిషం అందరం కలిసి ప్రార్థన చేద్దాం.